చేసేది ఫ్యాక్షనిజం. అమ్మ తోడు వీళ్ళకి రాదది, అదే నిజం. మరి ఇలా ఫ్యాక్షన్ రాని వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీ. తమ్ముడు తినాదిరెడ్డి చెప్పన్నా తడిరెడ్డి. నాయన చచ్చిపోయే ముందు చివరిగా ఏం చెప్పినాడ్రా? ఆక్సిజన్ పైప్ మీద కాలు తీయమని చెప్పాడంటా. అదట్ట కాదురా, గబ్బు నాయలా. నాయన ఏం చెప్పినాడు? మన కుటుంబాన్ని చంపిన కొమరక్క కుటుంబాన్ని చంపమని చెప్పినాదురా. పద యాచేద్దాం వాళ్ళని. ఆ తడిరెడ్డి త్రినాథ్ రెడ్డి నీ ప్రపంచం నుంచి ఎగ్జిట్ చేయడానికి చూస్తున్నారక్క. 100 మంది వచ్చిన ఈ కొమరక్కని ఏం చేయలేరురా. ఎందుకక్క? నా కొడుకులు సింహాలురా, రమ్మనురా నా పులుల్ని. అక్క పిలుస్తాను కానీ నాకు క్లారిటీ కావాలి. ఏందిరా? నువ్వు ఎందాకేమో సింహాలన్నావు, ఇప్పుడేమో పులులు అన్నావు. నీ కొడుకులు ఏ జంతు వర్గానికి చెందినో నాకు క్లియర్ గా చెప్పాలక్క. పిలువురా నా పిల్లల్ని. చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు. బిడ్డ మూతికేమో అంటిందేమరా? సీమల దిగినాం కాదే, సీమను ముద్దు పెట్టుకొని వచ్చినాం. మూతికేదో అంటుండొచ్చులే. ఏదో కాదురా, పేడ పేడ మొక్క పొడ. అమ్మా నేను రోడ్ లో వస్తుంటే ఇది పేడ అని ఎవరూ చెప్పలేదు. ఎందుకు? నీ ముఖము ఇప్పుడే ఫ్రెష్ గా వేసిన పేడలాకుంటది. ఆ పేడలో ఇంకో పేడ అతికితే అలా కనబడుతుందా నీకు చెప్తారా? అమ్మమ్మ నా ముఖం. నీ ముఖము పేడ ఎండిన తర్వాత పిడుకుంటా చూడు, ఆ పిడుక ముఖం. మా నాన్నది. ఈ 2 పేడలు నేసింది ఆ దున్నపోతే కదా. ఈ 20 రూపాయలు తీసుకెళ్లి 10 రూపాయల కొబ్బరికాయ, 10 రూపాయల అగరబత్తీలు తీసుకొని రా బిడ్డ. మళ్ళొస్తేమరా? ఏ 10 రూపాయలతో కొబ్బరికాయ దేను, ఏ 10 రూపాయలతో అగరబత్తులు దేను. మీలో శక్తి ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు కత్తి యుద్ధం పెట్టాలరా. ఏందిరా కత్తులు నా మీద కేసిర్రు? ఈ కత్తులతో యుద్ధాలు చేయండిరా, యుద్ధం చేయండిరా. తీసుకోరా పెద్దడా, తీసుకో పెద్దడా, తీసుకో. నేనుంటే యుద్ధం చేసేలా లేరు. యుద్ధం చేసి ఇంటికి రండి. రాజమౌళి అట్లే ఉంటారు బిత్తిరోళ్ళు. ఏం చేస్తా వనకకు. అరే అరే శక్తి స్వరూపులు అవుతారు అనుకుంటే శాంతి స్వరూపులు అయిండ్రేమరా. ఇదే అదును అనుకొని ఆ తడిరెడ్డి గాడు, ఆ శ్రీనాథ్ రెడ్డి గాడు ఈ కొమరక్క ఇంటి మీనికి దాడి చేస్తే నా పరిస్థితి ఏంది బిడ్డ? లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని వచ్చారనుకోండి, డెడ్ ఎండ్ ఉంటది, అక్కడే ఇల్లు. వచ్చండి. ఒరే రంగా, ఏమైందిరా? మన మీద దాడి చేయడానికి వస్తున్నారటక్క. ఎవరికో అడ్రస్ చెప్తున్నావేందిరా? వాళ్ళకే అక్క అడ్రస్ తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారట. అందుకని నువ్వు మొత్తం క్లియర్ గా చెప్పొచ్చా? కన్ఫ్యూజ్ ఎందుకు? గూగుల్ మ్యాప్ పెట్టి లొకేషన్ కూడా పెట్టి తొందరగా వస్తారు ఇడికి. ఇదేదో బాగుంది అక్క, చేయమంటావా? తింగరినట్ల మన్ను వయ్యా. బిడ్డ బిడ్డ చిన్నోడా చిన్నోడా అక్కడ నుండి చెప్పరాదు. బిడ్డ శత్రువు మన ఎదురుగా నిలబడ్డప్పుడు మనం ఒక పవర్ఫుల్ డైలాగ్ వదలాలి బిడ్డ. వదులుతా. రేయ్ నువ్వు నన్ను చంపడానికి 2 అడుగులు ముందుకేస్తే నిన్ను పాతి పెట్టడానికి 6 అడుగుల గొయ్యి తవ్వుతారా? చెప్పు చిన్నడా, చెప్పు నాయన. నిన్నే నన్ను చంపడానికి 2 అడుగుల ముందెత్తే 6 అడుగుల గోతులో దింకి సత్తా. నీకు దండం పెడతారా? శత్రువు రొమ్మిడిచి మన ఎదురుగా నిలబడ్డప్పుడు నువ్వు ధైర్యంగా వాడిని దగ్గరికి పిలవాలి, పౌరుషంగా. చిన్నడా పిలువురా, శత్రువుని ఎదురుగా నిలబడ్డాడు, పిలువు చిన్నడా. చూసుకున్నా నా సంగతి తెలుస్తుందా? నీ బతుకల మన్నువయ్యా. అరే చిన్నడా, శత్రువుని ఎదురుగా నిలబడ్డప్పుడు పడగొట్టి నీసము దువ్వాలిరా. దువ్వు బిడ్డ. సరే రాజమౌళి సూపర్. అమ్మా మంచిగా లేవు మన్నువయ్యరా. అరే శత్రువు మన పక్కకొచ్చినప్పుడు వాణ్ణి పౌరుషంగా వేటాడాలి బిడ్డ. ఎట్లా పరిగెడతావు? పరిగెట్టరా. పరిగెట్టాలా? మా అమ్మ బాహుబలి లాగా పక్షవాతం చూపిస్తుందిరా. వాడికి అన్ని నేర్పిస్తుంది, మరి నాకేంట్రా రక్ష? మీకు ప్రత్యేకంగా రక్షణ ఎందుకండి? మీ మొహమే మీకు శ్రీరామ రక్ష.
వచ్చి మీరు ఏంటండి మీకేనా బాధలు ఉంటాయి నాకు ఉండవా బాధలు? ఏంటి నీ బాధ? నా పిల్లడికి స్కూల్లో కాంపిటీషన్ ఉందండి, పాటలు పెట్టారు, అవి పాట రావట్లేదు నాకు. ఏం పాటలు? ప్యారడీ పాటలు. అంశం ఏంది? మందు మందు. రాజమౌళి నిజం చెప్పు, స్కిట్ లో లేదు ఇది, కావాలని నువ్వు రాయిపించుకున్నావు కదా ఇదే. నా అభిమానులు నన్ను కోరుకున్నప్పుడు నా ఫ్యాన్స్ నన్ను కోరుకున్నప్పుడు పాటలు అందించడం నాకు అవసరం లేదు. ఏంట్రా ఫ్యాన్స్? అంటే నీకు ఉంటే తెలుస్తుందిరా. ఏదో ఒక బ్రాండి పిలిచింది వేళ, నాలో బ్లడ్ అంతా చెలయేరై పుంగేలా, ఆ బీరుల దారులలో స్టప్ దీపం వెలిగేలా, పాటరేమ మై మరపు పాటరేమ మేల్కొల్పు, నాన్న బాటిల్లో దొబ్బింది జ్ఞాపకమే, సోడా లేకుండా కొట్టింది జ్ఞాపకమే, హ్యాంగ్ ఓవర్ అయితే మెడికల్ షాపుకు వెళ్ళిన జ్ఞాపకమే, పాటరేమో మై మరపు పాటరేమో మేల్కొల్పు, పాటరేమో నిట్టూర్పు పాటరేమో ఓదార్పు. పాట బానే ఉంది కానీ ఈ మధ్య ట్రెండింగ్ లో ఉండే పాటలు కావాలంటున్నారన్న. ట్రెండింగ్ కూడా పాటల అవునన్నా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, షట్టర్ కొట్టి చూస్తే రేట్ ఏమో మైండ్ బ్లాక్. చీకటి అయింది, పడుకుందాం రండి బిడ్డ. వెంటనే చూడు మార్చేసాడు. రే తమ్ముడు తినాది రెడ్డి, వాళ్ళని ఎట్టయినా సరే ఇలా చంపేద్దాంరా. వాళ్ళు వచ్చినట్టున్నారా? నేను ఫ్యూజ్ తీసేస్తా. మీరు కత్తులు పట్టుకోండి బిడ్డ. అరే తినాది రెడ్డి, చెప్తాడు రెడ్డి. మనం కాలు పెట్టగానే జబర్దస్త్ లో కలబోయినట్టు కరెంట్ పోయిందా? నువ్వు చెప్తుంది నీకోసం నా కోసమా? అరే నీకు నాకు పెద్ద తేడా ఉందాట్రా? రండి బిడ్డ, ఎక్కడ సప్పుడు వచ్చినా దుప్పటి కప్పి మరి కుమ్మండి బిడ్డ. అరే విగ్గువాతంద్రా విగ్గువాతంద్రా. నేను చెప్పింది నా మీద ప్రయోగం చేస్తారు ఎవరా? ఆయిల్ ఇగో, ఈ ఆయిల్ వాడి వాళ్ళని చంపండి బిడ్డ. ఆయన వాడాలట పీరా. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? నువ్వే కాదు ఆయిల్ వాడి వాళ్ళని చంపాలని. మెల్లెకరా మెల్లెకరా బిడ్డ, ఎక్కడ అలికిడి వచ్చినా కత్తి తీసుకొని కసాక్కుమని పొడిచి చంపేయండి రా. మాలో మేము పొడుచుకున్నాం సౌండ్ ని పెట్టుకునే. శత్రువులు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు వచ్చి చంపే లోపు నేనే వీళ్ళని చంపుదామని మనం వస్తే వీళ్ళు పడుచుకొని సచ్చినారేమిరా? తడిరెడ్డి అన్న, ఇప్పుడు మన వంశంలో ఒక్కసారి కత్తి పట్టుకుని బయటకు వస్తే ఎవరిని చంపకుండా తిరిగి ఇంటికి వెళ్ళకూడదు. అయితే నేను చంపి నేను వెళ్తాను రా. నన్ను చంపితే నువ్వేరికి వెళ్తావు రా. ఇలాంటి ఫ్యాక్షనిజం ఎప్పుడన్నా ఎక్కడైనా చూసారా రోజా గారు? ఎవరు చూసుండ్రు నాకు తెలిసి, కానీ అది తింగిరితనమా అమాయకత్వమా తెలియదు, కానీ రాజమౌళి బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు. ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు అంతా బాగుంది, కానీ స్క్రిప్ట్ లోంచి బయటకు వచ్చి ఆయన ఫ్యాన్స్ కోసం పాడారు కదా, చాలా బాగున్నాయి. బాబు గారు బాగుంది అర్పి, చాలా బాగా చేసావు.